బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రెండో జాబితాలో భాగంగా అభ్యర్థుల ప్రకటనపై పార్టీ కసరత్తు చేస్తుంది. ఇవాళ అన్ని రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం సోమవారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించిన రాష్ట్రాలే కాకుండా మిగిలిన రాష్ట్రాల పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపైన ఈ మీటింగ్లో చర్చించినట్లు సమాచారం. మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బీజేపీ ప్రకటించే రెండో జాబితాలో తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థులు పేర్లు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశం నేపథ్యంలో ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి పిలుపు రావడంతో శనివారం ఆయన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల సైతం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా రెండో విడతతో తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారా, లేక 4 లేదా 5 స్థానాలను ప్రకటించి ఇతర స్థానాలను పెండింగ్ లో పెడతారా అన్నది చూడాలి. కాగా ఆశావాహులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ పేర్లు ఉంటాయో లేదో అనే టెన్షన్ లో నేతలున్నారు. బీజేపీ రెండో జాబితాలో భాగంగా అభ్యర్థుల ప్రకటనపై పార్టీ కసరత్తు చేస్తుంది. ఇవాళ అన్ని రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం అనంతరం సోమవారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించిన రాష్ట్రాలే కాకుండా మిగిలిన రాష్ట్రాల పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపైన ఈ మీటింగ్లో చర్చించినట్లు సమాచారం. మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బీజేపీ ప్రకటించే రెండో జాబితాలో తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది.